ఫ్రెండ్స్, వచ్చేసా మీ ముందుకు వచ్చేసా మరొక స్టైల్లో మరొక విధంగా మీ ముందుకు వచ్చేసాను. రండి చూద్దాం. టాన్ 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 టా చూడు ఎంత బాగుంది కదా. ఏంటది? ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు చూడండి. దీన్ని ఒక దుంప అంటారు. ఏం దుంప ఏంటి అనేది దానికన్నా ముందుగా మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలా నేను ఒక హాఫ్ కేజీ తీసుకుని ఉడకబెట్టిన తర్వాత ఇగో ఇలా 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 స్టోర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇగో కాలుతుంది అనేసి ముందే ఇలా కొంచెం పొట్టు తీసి పెట్టాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కాలుతుంది ఎలా చూపించాలి మీకు, అవును కదా. అయితే ఇప్పుడు ఇక దీన్ని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క డైట్ ఫుడ్గా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది యూత్ వాళ్ళు ఏంటంటే జిమ్కి వెళ్ళి వచ్చినా కానీ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇవన్నీ వడ ఇలాంటి ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇలాంటివి ఏం తీసుకోరు. ఇలాంటివే తీసుకుంటారు. ఎగ్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ లోపల తినకుండా బయట ఎగ్ తీసుకుని ప్లస్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ముక్కలు కానీ లేదంటే సొరకాయ ముక్కలు కీర దోశ అలాంటివి ప్లస్ వచ్చేసి ఇగో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది అధిక మొత్తాలలో ఉండే ఫైబర్ ప్రోటీన్లతో కూడిన అధికమైన బలమైన ఫుడ్గా మీకు సర్వరోగ నివారణ నియంత్రణగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు ఏంటి అనేది మనం మళ్ళీ తీసుకుందాం. ఓకే, స్టార్ట్. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో, ఇంగ్లీష్లో వచ్చేసి స్వీట్ పొటాటో అంటారు. మరి తెలుగులో వచ్చేసి ఏంటిదంటే చెప్పండి, దీన్ని ఏమంటారంటే కందగడ్డ అంటారు. అచ్చగా తెలుగు భాషలో కట్ చేస్తే కనుక చిల్లగడ్డ దుంప అని కూడా అంటారు. దీన్ని ఏమంటారంటే ఒక ఖజానాగా చెప్పవచ్చు. ఏం ఖజానా? బంగాళదుంపగా దీన్ని ఏమంటారంటే కందగడ్డ ఖజానాగా చెప్పుకోవచ్చు. చాలామంది జ్యువెలర్స్ వాళ్ళు ఏమని చెప్తారు, ఖజానా అంటే అన్ని రకాల డిజైన్లతోనే మా ఖజానా జ్యువెలర్స్లో ఇన్ని రకాల డిజైన్లతో పొందుపరచడం జరిగింది అనేసి బంగారు ఆభరణాలని వాళ్ళు చూపిస్తారు. మరి నేను వచ్చేసి బంగారు ఆభరణాలు ఒంటి మీద ఉండడం కాదు, బంగారు ఆభరణాలతో ఒంటిలో ఉండే ఆభరణాలు అనే విధంగా నేను ఇది చూపిస్తున్నాను. పోషకాలు రండి చూద్దాం. దీన్ని చిలకడ దుంప అంటారు కదా. మరి దీనివల్ల ఏంటంటే సర్వ రోగ నివారణ నియంత్రణ ఇది అధిక మొత్తాదులో చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్. మరి ఇంకోటి ఏంటంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే కనుక తీసుకుంటే జీర్ణక్రియ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. పాయింట్ వన్ వచ్చేసి జీర్ణక్రియ. నెంబర్ వన్ వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి ఏంటిదంటే ఇది ఒక పీచు పదార్థం. తీసే చూపించాలి. ఇక చూడండి, ఇది పీచు పదార్థం కాబట్టి ఇది ఏంటిదంటే మలబద్ధకాన్ని, మనలో ఉన్న ఒంటిలో బద్ధకాన్ని తీసేసి మనల్ని అదుపులో ఉంచుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటిదంటే మనకు కంటి చూపు. ఇందులో ఈ విటమిన్ ఏ ఉండడం వల్ల బీటా కెరటిన్ అనేది ఏంటిదంటే మన కంటి సమస్యను దూరం చేసి కంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. నెంబర్ 4 వచ్చేసి ఏంటిదంటే గుండె సమస్యల నుంచి కాపాడుతుంది. నెంబర్ 4 అయిపోయింది. నెంబర్ 5 వచ్చేసి ఏంటిదంటే ఇది మనకు ఏంటిదంటే తక్కువ క్యాలరీస్తో ఎక్కువగా కడుపు నిండుతుంది. ఆకలి అనేది అదుపులో ఉంచుతుంది. ఓకేనా. మరి ఇంకోటి మర్చిపోయాను, ఏంటి అనుకుంటున్నారా? నెంబర్ 6 వచ్చేసి అంటే ఏంటిదంటే విటమిన్ ఏ ఉందని చెప్పాను కదా. నెంబర్ 6 వచ్చేసి విటమిన్ సి కూడా ఉంటుంది. మనం సి విటమిన్కి వచ్చేసి మనం ట్యాబ్లెట్స్ వాడతాము, ఏంటంటే టానిక్స్ వాడతాం. ఇలాంటివి అనేది ఔషధపరంగా అలా యూజ్ చేసుకుంటాం. మనం న్యాచురల్ ఫుడ్గా మనకి విటమిన్ సి అనేది ఏంటిదంటే వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వ్యాధుల నుంచి ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్, ఇప్పుడు మన కరోనా బారిన పడకుండా మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటే కనుక ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు పెంచుతుంది. టోటల్గా చెప్పాలంటే ఇది ఏంటిదంటే సర్వరోగ నివారణ నియంత్రణగా మనం చెప్పుకోవచ్చు. ఇది మార్నింగ్ ఖచ్చితంగా డైట్ ఫుడ్గా మీరు ఖచ్చితంగా ఇవన్నీ బంద్ చేసి ఇలా యూజ్ చేసుకోండి. ఒకరోజు క్యారెట్, ఇంకో రోజు ప్రోటీన్ ఏంటిదంటే బీట్రూట్ కానీ, ఇంకో రోజు వచ్చేసి ఇలాంటి దుంపలు ఇలా తీసుకొని మీరు ఖచ్చితంగా పీచు పదార్థాలను మీరు తినండి. ఇంకోటి ఏం చెప్తున్నానంటే పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు తినలేకపోతున్నాం అంటే చాకుతోనే డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేసి వాళ్ళ ముందు పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఇలా చూపిస్తే తినడానికి చాలా కష్టం. పొట్టు తీసి వాళ్ళ ముందు డిఫరెంట్ షేప్లలో కట్ చేసి పెడితే కనుక ఖచ్చితంగా తింటారు. ఈ వీడియో అనేది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది అంతమందికి ఖచ్చితంగా షేర్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.